తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో టీడీపీ రాష్ట్ర సాధికారత కన్వీనర్ సతీబాబు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బీసీ సమావేశం నిర్వహించారు. బీసీల సంక్షేమం కోసం టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ప్రత్యేక స్థానం ఇచ్చిందని, బీసీల బిడ్డగా ఎన్టీఆర్ ఎప్పటికీ గుర్తుండిపోతారన్నారు పురంధేశ్వరి. రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లకు ఎందుకు చట్టబద్ధత లేదని ఆమె ప్రశ్నించారు. కూటమి అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలని ఆమె కోరారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చేలా ప్రతి కార్యకర్త పని చేయాలని, ఎన్టీఆర్ ఆశయాలు, కూటమి ఏర్పాటు చేసిన ఉద్దేశాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. గౌరవనీయులు పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి మనకి అన్ని వరకు పంచాయతీ సభ్యుల కానించి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, మున్సిపల్ చైర్మన్ వరకు 15% తగ్గించి 24% ఇచ్చి మన స్థానికుల్లోకి కొన్ని వేల ఉచితంగా ఇస్తారని చెప్పారు. మహిళలందరికీ పార్టీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్న గౌరవనీయులు ఈ రోజు ఎలక్షన్ సందర్భంగా మీ అందరితో కూడా రాష్ట్రంలో బీసీ కమిషన్ కి చట్టబద్ధత ఎందుకు కల్పించలేదు అని చెప్పి నేను వారికి వేస్తున్నటువంటి ప్రశ్న. అంటే బీసీ కులాలు, వెనుకబడినటువంటి కులాల్లో ఉన్నటువంటి బిడ్డలకి న్యాయం చేయాలి అనేటువంటి భావన కనుక ఉన్నట్లయితే వెంటనే వారు ఎప్పుడైతే కేంద్రం చట్టబద్ధత కల్పించిందో రాష్ట్రంలో కూడా చట్టబద్ధత కల్పించవలసినటువంటి బాధ్యత వారి మీద ఉన్నప్పుడు ఎందుకు విస్మరించారు అని చెప్పి వారికి వేస్తున్నటువంటి ప్రశ్న. మీరు 56 ఉపకులాలైతే మీరు పెట్టారు, కానీ ఆ కార్పొరేషన్కి నిధులు విధులు మీరు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి వారికి వేస్తున్నటువంటి ప్రశ్న. చివరికి వారికి ఇచ్చినటువంటి ఆఫీస్లో బల్లా కుర్చీ కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఇది నిజంగా మన సంక్షేమం పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావానికి నిదర్శనమా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మన స్థానికుల్లోకి కొన్ని వేల ఉచితంగా ఇస్తారని చెప్పారు. మహిళలందరికీ